జాతకంలో కేతు దోషమా? నివారణ కోసం చేయాల్సిన పరిహారాలు ఏమిటంటే, జ్యోతిష శాస్త్రంలో కేతువును కూడా పాప గ్రహంగా పరిగణిస్తారు. జాతకంలో కేతువు దోషం ఉన్న వ్యక్తి జీవితం సమస్యలతో నిండి ఉంటుంది. కేతువు దోషం ఉన్న వ్యక్తి చెడు అలవాట్లను అలవర్చుకుంటాడు. చేపట్టిన పనులలో ఆటంకాలు కలుగుతాయి. జాతకంలో కేతు దోషం వల్ల కాలసర్ప దోషం కూడా ఏర్పడుతుందని శాస్త్రాలలో చెప్పబడింది. జాతకంలో కేతు దోషం ఉన్నవారు వైడూర్యాన్ని ధరించి శాస్త్రోక్తంగా పరిహారాలు తీసుకోవాలి. ఈ రోజు కేతు దోష నివారణకు ఖచ్చితమైన పరిష్కారాలు ఏమిటో తెలుసుకుందాం. ఎవరి జాతకంలోనైనా కేతువు దోషం ఉన్నట్లయితే అష్టకష్టాలు పడతారు. కనుక కేతు దోషాన్ని పోగొట్టుకోవాలనుకుంటే కొన్ని ముఖ్యమైన నియమాలను పాటించాలి. జ్యోతిష శాస్త్రం ప్రకారం హిందూ మతంలో గ్రహాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. మనిషి జీవితం గ్రహాలపై ఆధారపడి ఉంటుంది. మానవ పురోగతి, పెరుగుదల గ్రహాలపై ఆధారపడి ఉంటుంది. ఎవరి జాతకంలో గ్రహాలు అనుకూలంగా ఉంటే వారి జీవితం అంతా సవ్యంగా సాగుతుంది. ప్రతి గ్రహం మానవ జీవితంపై వివిధ రకాల ప్రభావాలను కలిగి ఉంటుంది. కేతు గ్రహానికి మన జీవితంలో తనదైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. జ్యోతిష శాస్త్రంలో కేతువును కూడా పాప గ్రహంగా పరిగణిస్తారు. జాతకంలో కేతువు దోషం ఉన్న వ్యక్తి జీవితం సమస్యలతో నిండి ఉంటుంది. కేతువు దోషం ఉన్న వ్యక్తి చెడు అలవాట్లను అలవర్చుకుంటాడు. చేపట్టిన పనులలో ఆటంకాలు కలుగుతాయి. జాతకంలో కేతు దోషం వల్ల కాలసర్ప దోషం కూడా ఏర్పడుతుందని శాస్త్రాలలో చెప్పబడింది. జాతకంలో కేతు దోషం ఉన్నవారు వైడూర్యాన్ని ధరించి శాస్త్రోక్తంగా పరిహారాలు తీసుకోవాలి. ఈ రోజు కేతు దోష నివారణకు ఖచ్చితమైన పరిష్కారాలు ఏమిటో తెలుసుకుందాం. ఈ రెమెడీస్ తో కేతు చెడు ప్రభావాలను తొలగించుకోండి. హిందూ మతంలో శ్రీ గణేశుడు కేతువుకు కారణమని భావిస్తారు. అందువల్ల కేతువు ప్రభావాలతో బాధపడే ఎవరైనా శ్రీ గణేశుడిని పూజించాలి. బుధవారం రోజున గణేశుడిని పూజించడం ద్వారా కేతువు దోషం నుండి శాంతి పొందుతారు. జాతకంలో కేతు దోషం. కేతువు ఆగ్రహానికి గురైన వ్యక్తి శనివారం ఉపవాసం ఉండాలి. ఈ దోషం పోవాలంటే 18 శనివారాలు ఉపవాసం ఉండాలి. కేతువు దోషాన్ని తొలగించడానికి ఓం ప్రాన్ ప్రీం ప్రౌన్ సహ కేత్వే నమః అనే మంత్రంలోని 5, 11 లేదా 18 సార్లు జపించడం కూడా ప్రయోజనకరం. ప్రతి శనివారం రావి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించి పేదలకు దానం చేయండి. కేతు దోష నివారణకు దుప్పటి, గొడుగు, ఇనుము, ఉసిరి, వెచ్చదనం ఇచ్చే వస్త్రాలు, కస్తూరి, వెల్లుల్లి మొదలైన వాటిని దానం చేయడం శ్రేయస్కరం. జీవితంలో కేతు దోషం వల్ల కలిగే సమస్యలను నివారించడానికి వైడూర్య రత్నాన్ని ధరించండి. కేతువును త్వరగా శాంతింపజేయాలనుకుంటే ప్రతిరోజు నలుపు తెలుపు కుక్కకు ఆహారం తినిపించండి. ఇది సాధ్యం కాకపోతే నలుపు తెలుపు నువ్వులను ప్రవహించే నీటిలో విడిచిపెట్టండి. శనివారం ఉపవాసం చేసి కుసగడ్డి, దర్భలను ఒక పాత్రలో ఉంచి ఆపై నీటితో నింపి రావి చెట్టు మొదల్లో భక్తితో సమర్పించండి. ఈ చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా ప్రయోజనం ఉంటుంది. ఎల్లప్పుడూ అశుభ ఫలితాలు పొందుతున్నారా? జ్యోతిష్య శాస్త్రంలో కేతు గ్రహాన్ని అశుభ గ్రహంగా పరిగణిస్తారు. అయితే కేతువు వల్ల మనిషికి ఎప్పుడూ చెడు ఫలితాలు వస్తాయని కాదు. కొందరు వ్యక్తులు కేతు గ్రహం ద్వారా కూడా శుభ ఫలితాలను పొందుతారు. ఇది ఆధ్యాత్మికత, పరిత్యాగం, మోక్షం, తాంత్రికం మొదలైన వాటికి బాధ్యత వహిస్తుంది. జ్యోతిష శాస్త్రంలో రాహువు ఏ రాశికి యాజమాన్యం లేదు. అయితే కేతువు మీన రాశికి అధినేత. ధనస్సులో ఉచ్చ స్థితిలో ఉండి మిథునంలో క్షీణిస్తుంది. 27 రుద్రాక్షలలో కేతువు అశ్విని, మాఘ, మూల నక్షత్రాలకు అధిపతి. ఇది నీడ గ్రహం. వేద గ్రంథాల ప్రకారం కేతు గ్రహం స్వర్భాను అనే రాక్షసుడి మొండెం. అయితే దీని తల భాగాన్ని రాహువు అంటారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.